హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హేమాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం లాంటి వడియాలు చూపించబోతున్నానండి మీకు. అవి ఏంటంటే వరిపిండితో వడియాలండి. వడియాలు చాలా చాలా బాగుంటాయండి. అవి స్నాక్స్లా కూడా తినొచ్చు, లేదంటే రైసుల్లోకి కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వరిపిండితో వడియాలు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. అయితే మొదటిగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాము. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానంటే ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము. ఒక అర గ్లాసు వరిపిండికి 2 గ్లాసుల వాటర్ పోసుకుందాము. వాటర్ శుభ్రంగా మరగాలండి. నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి కాబట్టి కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము, రుచికి సరిపడగా. ఎక్కువేం అవసరం లేదు. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాము, ఎందుకంటే వడియాలు రెడ్డిష్గా వస్తే చూడడానికి బాగుంటాయి. కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర, కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఈ బాగా మరగాలి. చూస్తున్నారుగా, ఈ ఎసట్లో మనం ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం రెడ్డిష్గా వచ్చాయి. ఇప్పుడు మనం మరిగిపోయింది కాబట్టి వరిపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో వేసుకుందాము. ఇందులో కొంచెం సోడా గుండు కూడా వేసుకుందామండి. సోడా గుండ వేసుకోవడం వల్ల వడియాలు శుభ్రంగా పొంగుతున్నట్లు వస్తాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, గుల్లగా. అందుకోసం అది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పిండి ఇందులో కలిపేసుకుందాం. పిండిలో ఒక అర గ్లాస్ పిండిలో వాటర్ వేసుకున్నానండి. ఇది ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాము. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఏమైనా ఉండలు కానీ అవుతానికి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా వచ్చాయో. ఇప్పుడు ఈ పిండిని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించాలి. ఎక్కడ బబుల్స్ ఉండకూడదండి. చూస్తున్నారు కదా, దగ్గరగా ఉడుకుతుందండి. మరి కాసేపు ఉడకాలి. ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. వీటిని మనం నీడలోనైనా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఎండలోనైనా మనం ఆరబెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, వడియాల పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగా చల్లబడిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ మీద క్లాత్ వేసుకొని మనం వడియాలుగా పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఒక ప్లేటు. ఈ ప్లేట్ మీద నేను ఇలా క్లాత్ కట్టుకున్నానండి. ఇప్పుడు దీని మీద మనం వడియాలు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇలాగా ఒక గిన్నెలో నేను ఈ పిండిని తీసుకున్నాను. వడియాల పిండిని కొంచెం వాటర్లో చెయ్యి కలుపుకొని మనము వడియాలు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం వడియాల ముద్దని తీసుకుందాము. ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఈ క్లాత్ అంతా కూడా మనం వడియాలు పెట్టుకోవాలండి. ఇలా మనం ప్లేట్ నిండా వడియాలు పెట్టుకుందామండి. ప్రతిసారి కూడా మనం చేయిని వాటర్లో తడుపుకొని మనం వడియాలు పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి చేతికి అంటుకుంటుంది. వాటర్ కానీ తడిచినట్లయితే పిండి చేతికి అంటుకోదు కాబట్టి పిండి ఈజీగా జారిపోతుంది. మనం ఇలాగా ప్లేట్ అంతా పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఈ ప్లేట్ అంతా పెట్టుకోవడం జరిగింది.
వీటిని గాలిలో అంటే ఫ్యాన్ కింద కానీ, ఫ్యాన్ కింద అయితే ఆరిపోతాయండి. 2 డేస్లో ఆరిపోతాయి. అదే ఎండలో పెట్టుకున్న 1 డేలో ఆరిపోతుంది. మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఫిల్ చేసుకున్నాం కదా, చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి మనం ఎండలో పెట్టుకుందాము. ఈ ఎండలో ఆరబెట్టినవండి, బాగా ఎండిపోయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వరిపిండితో చేసిన వడియాలండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత కరకరలా ఆడుతుంటాయి. మంచి సౌండ్ కూడా వస్తుందండి. ఈ వడియాలు పప్పుల్లోకి బాగుంటుందండి, సాంబార్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఈ వరిపిండి వడియాలు మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.